అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొనగనహళ్లి సర్పంచ్ అనంతరాజు మైలవరంలోని నారాయణరెడ్డి ఇంటికి రావడంతో నారాయణరెడ్డి బంధువులు లోకేష్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి అనంతరాజుపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అనంతరాజు తన అనుచరుల్ని కొనగనహళ్లి నుంచి తీసుకొచ్చి లోకేష్ రెడ్డితో సహా పలువురిపై దాడి చేశారు. ఈ దాడిలో 2 బైకులు, 2 కార్లు, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. Good morning. అట్లా పక్క పోతే లేకపోతే మీరు ఎవరో చెప్పేవాళ్ళు ఉంటే 4 చెప్పేవాళ్ళనే ఉంది. ఇది జరిగింది, వీళ్ళు వచ్చినారు, వీళ్ళు చూసినారు అట్లా చెప్పరు. మాకు ఇబ్బంది, మీకు కానీ చెప్పేసి కాదు. వాళ్ళు ఏదో పట్టణాలు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ మీరంటే ఇబ్బంది పడతారు. దీంతో లాస్ట్ బాగా వేసుకెళ్తాను నేను బయలు బండిలో కాబట్టి కొట్టుకుంటూ వస్తుంటే అక్కడే ఇసురుకుంటాను ఆడమని ఫోటోగ్రాఫర్ అంటారు మామూలు
బొమ్మనహాల్ మండలం కొలగనహల్లి గ్రామానికి చెందిన అనంతరాజు అనే వ్యక్తి మైలాపురం గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి ఇంటికి నిన్న రాత్రి రావటం జరిగింది. 8:30-9 గంటల ప్రాంతంలో అతని ఇంటికి రావటంతో ఆమె నారాయణ రెడ్డి బంధువులైన కిషోర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళు అతనికి బంధువులు. వీళ్ళు ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ పడటం జరిగింది. గొడవపడి అనంతరాజును కట్టెతో కొట్టడం జరిగింది. కొట్టడం జరగడంతో అతనికి తల మీద గాయమైంది. ఆ తర్వాత ఈ అనంతరాజు కొలగనహల్లి గ్రామానికి వెళ్ళి సుమారు ఒక 50 మందిని తన జనాన్ని వేసుకొని వచ్చి లోకేష్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి ఇంటిలోనికి జొరబడి ఇంటిలోని సామాన్లన్నీ పగలగొట్టి గడ్డివామి తగలబెట్టి 2 మోటార్ సైకిళ్ళు, కారు ధ్వంసం చేసి ఇక్కడ ఒక 5-6 మందిని కొట్టి వెళ్ళడం జరిగింది. ఈ విషయంగా నిన్నటి రాత్రి నుంచి శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ పికెట్లు కొలగనహల్లి గ్రామంలో అలాగే మైలాపురం గ్రామంలో వేయటం జరిగింది. కొందరు ఇంకా చికిత్స పొందుతున్నారు. దీని మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.